నమస్కారం అండి. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక హంతకుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జైలు నుంచి విడుదల అవగానే అతనికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు ఈ పోలీసు వారు? ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక వేల మందికి మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు ముందే పర్మిషన్ పెట్టుకున్నారా? లేదు ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిడి ఉందా? మీరు రక్షక భటులా లేకపోతే వైసీపీకి భటులా? మీరు దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అయ్యా, ర్యాలీకి అనేక వేల మంది వచ్చినటువంటి వ్యక్తులు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఒక అంతకుడిని సపోర్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఈరోజు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యక్తి అదే రేపొద్దున మీ ఇంట్లో వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దళిత నాయకులారా, ఇప్పటికైనా దీనిపై స్పందించి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. రేపొద్దున రాబోయే 2024లో వైఎస్ఆర్సీపీ దళిత ఓట్లు ఏ విధంగా వెళ్లి అడుగుతారు? మీరు ఏ ముఖం పెట్టుకుని మీరు దళితుల ఇంటికి వెళ్లి మీరు అడుగుతారు? ఏ విధంగా సపోర్ట్? దళితులు నా మేనమామలు అని చెప్పేసి దళిత ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీది. జగన్మోహన్ రెడ్డి గారు దళితులు నా మేనమామలు చెప్పినటువంటి వ్యక్తి. మరి రేపొద్దున్న కాలంలో 2024లో మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు? దళితులు ఏ విధంగా ఓట్లు వేస్తారు? దళితులకు సమాధానం చెప్పడం బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంది, అలాగే దళిత నాయకులు దళితుల పేరు చెప్పి మీరు అధికారంలో మీరు పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులపై కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి రాబోయే 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరి పాతాళంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకున్నాను.